హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. సో చూస్తున్నారు ఇంట్లో అంతా సందడిగా ఉంది. చింటూ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి డిన్నర్కి వెళ్తున్నాము. ఎందుకంటే బేసిక్గా చింటూ బర్త్డే సెలబ్రేషన్స్ వెజ్తోనే అయిపోయింది. సో బేసిక్గా దసరా కాబట్టి వెజ్ తిన్నాము. పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఈరోజు నాన్ వెజ్ తినడానికి బయటికి వెళ్తున్నాము. సో చింటూ చాలా ఇదంటే చింటూ బేసిక్గా ఆల్మోస్ట్ 1 month నుంచి డైటింగ్ చేస్తున్నాడు. సో నిన్నటితో స్టార్ట్ చేస్తున్నాం అంటే డైటింగ్ చేసి ఇంకా తింటున్నాను. ఇప్పుడు బాగా తింటున్నా. ఆల్మోస్ట్ 5 kgs లాస్ట్ 8 kgs అంట అమ్మో. సో వెళ్దాం. సో గిస్మత్ రెస్టారెంట్కి వచ్చేసాము. పైకి వెళ్ళాం బాగా. సో ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు యాక్చువల్లీ. బ్లూ కలర్ బాల్ అది లైట్ అది. వావ్ లైట్ ఇది లైట్ ఓపెన్ చేయరు అమ్మో ఓపెన్ అవ్వదు ఇది. బాల్ కాదు నన్న ఇది. ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది చూడు. సో ప్రస్తుతానికి అయితే మేము గిస్మత్ రెస్టారెంట్ లో ఇట్స్ అరేబియన్ రెస్టారెంట్ అన్నమాట. ఇది ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ యాక్చువల్లీ సీటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తినడానికి చాలా ప్రైవసీ ఉంటుంది. సో చూపిస్తాను రండి యాక్చువల్లీ. సో వెయిటింగ్ కావాలంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. బాగుంది కదా. సో చూస్తారు కదా మొత్తం రెస్టారెంట్ మొత్తం ఇలాగే అరేబియన్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సీటింగ్ ఉంది. నేను చాలాసార్లు వచ్చాను కానీ మా పేరెంట్స్ ఎప్పుడు మండి తినలేదు. అండ్ మంజాన వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో నా బర్త్డే కాబట్టి స్పెషల్గా వీళ్ళకి ఎప్పుడైనా మంది తినిపించాలి, ఎంత టేస్ట్గా ఉంటుందో వీళ్ళకి తెలియాలని. బేసిక్లీ చింటూ ఏంటంటే వీక్లీ వన్స్ ఫ్రెండ్స్తో పాటు మంది బిర్యానీ కంపల్సరీ తింటాడు. బట్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు తింటున్నారు మంది ఏంటి అని చాలా ఎగ్జైటింగ్ అడిగేవారు బిర్యానీ ఏంటంటే. సో ఫస్ట్ టైం వాళ్ళు తీసుకొచ్చాం మంది బిర్యానీకి. సో ఇక్కడ మంది కాకుండా జిఎఫ్సి అని కేఎఫ్సి లాగా గిస్మత్ ఫ్రైడ్ చికెన్ అని చాలా ఫేమస్ అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ సీటింగ్ కూడా చూసారా మొత్తం అరేబియన్ స్టైల్లో ఉంటుంది. టెంట్ స్టైల్లో ఉంటుంది మొత్తం. సో మొత్తం ఆల్మోస్ట్ 20 క్యాబిన్స్ దాకా ఉంటాయి మీకు. సో మొత్తం ప్రైవసీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. ఏది కావాలి తినవద్దు. సరే ఓకే. ఇక్కడ కాదు
లైఫ్లోనే ఫస్ట్ టైం తింటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగుంది. ఎప్పుడు ఇట్లాంటి సూపర్. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మా డాడీ ఎప్పుడు మండి బయట వెళ్తున్నా తిడతాడు నన్ను, ఎందుకు వెళ్తున్నావు అవసరమా బయట ఏముంటుంది ఆ మండి? ఏముంటుంది అక్కడ, ఇదే ఉంటుంది. ఈ ఆనందం చాలా నేను లాస్ట్ ఇంకా స్టార్ట్అప్ కంప్లీట్ చేయలేదు, వాళ్ళు మంది మా స్టార్ట్ ప్లేట్ ఇంకా రాలేదు. మా ప్లేట్ వచ్చాక మేము కూడా తింటాం. బేసిక్గా బయట ప్లేస్తో కంపేర్ చేస్తే మండి ఇక్కడ చాలా బాగుంటుంది. సో నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ కూడా చాలా బాగుంటుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాన్ వెజ్ వెజ్కి సపరేట్ సెక్షన్ ఉంది. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ మిక్స్ చేయరు. సో సపరేట్గా ఉంది కాబట్టి అది బెస్ట్. సో మంది అనగా చాలా మంది నాన్ వెజ్ ఉంటుంది అనుకుంటుగా, లేదు మందిలో వెజ్ కూడా ఉంటుంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వెజ్లో కూడా. ఇద్దరమే కాబట్టి మాకు చిన్న మండి అంటే ఇదేంటి మీడియం సైజా? మీడియం ఇద్దరు సరిపోతుంది. దేవుడా నాకు కిస్మిస్ రాకూడదు అని మొక్కుకోండి. మటన్ జ్యూసీ జ్యూసీగా జస్ట్ అనగా మెత్త చాలా స్మూత్గా బటర్లో. ఆఫ్టర్ సో మెనీ డేస్ మేము నాన్ వెజ్ తింటున్నాం. దసరా కూడా ఎప్పుడు తిన్నామో తెలియదు కానీ దసరా తర్వాత మళ్ళీ ఇప్పుడు చింటూ బర్త్డే. ఇప్పుడు హ్యాపీ బర్త్డే చింటూ. అది నాన్ వెజ్ తిన్నాకే మనం హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టుంటుంది. చికెన్ పునుగులు అంటే రౌండ్గా ఉండాలి కదా. తిన్నురా, ఇంకేమైనా తింటారా అసలు? నువ్వు తింటావు నాకు తెలుసు, నీ కెపాసిటీ నాకు తెలీదా? చింటూ చింటూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వావ్ సోడా. జీరా సోడా ఓపెన్ చేస్తాం. రెడీ? సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇంకా ఆన్ చేయాలి. చింటూ బ్యాగ్లో ఏమని చిన్ను? బ్యాగ్లో ఏముంది? కీ ఉందండి బ్యాగ్లో. ఏంటి అర్ధరాత్రి రోడ్డు పైన ఏంటి? అర్ధరాత్రా అసలు 11 కూడా అవ్వలేదు కదా ఇంకా. 11:30. తెలియట్లేదు సార్. సో అర్ధరాత్రి కాజగూడ లేక్ వచ్చాం. మా ఇంటికి వెళ్ళే రూట్లోనే ఇది. సో చాలా బాగుంటుంది ప్లేస్. సో ఈ రోజు మేము ఎక్కడున్నామో తెలుసా? వరంగల్లో ఉన్నాం. ఆ ప్లేస్ కనుక మా నాన్నకి ఇస్తే బా ఎంత పంట పండించాడు, మొత్తం మామిడితో వేసేవాడు రా. ఏంటి అంకల్
స్పీడ్ గా దిగిపోతున్నారు. రాగాలు పైకి తంటున్నాయమ్మా.